ఏమండి సార్, మీరు అలా అనకండి సార్. మా లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది. ఆయన నొప్పిస్తుంది సార్, మా హరిని విడిపిస్తుంది. దయచేసి అలా అనకండి. అశ్విన్ సార్తో నేను మాట్లాడతాను సార్, మాట్లాడేసి వస్తాను సార్. పదమ్మా. సార్, హరి మీద పెట్టిన కేసు పెద్దదవుతుందా? లంచం తీసుకుని లోపలికి వెళ్తే మినిమం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని విన్నాను సార్. నిజంగా హరి లంచం తీసుకుని ఉంటే అలాగే జరిగేది. కానీ ఇదంతా అశ్విన్ ప్లాన్ కదా. పాపం హరికి ఇదంతా తెలీదు. హరిని అరెస్ట్ చేయించడానికి నేను చేసిన ప్లాన్కి, నేను పెట్టిన ఎఫర్ట్కి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మీరేమంటున్నారు సార్? ఈరోజు వాడిని పోలీసులు అరెస్ట్ చేసేలా చేసింది నేనే. ఎస్ఐ గారు కూడా నాతో చేతులు కలిపారు. ఈ రోజుల్లో డబ్బిస్తే ఎవరైనా సరే మనం చెప్పిన పని చేసి పెడతారు. అశ్విన్, అబ్రాడ్ నుంచి వచ్చాక నన్ను కలవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎనీథింగ్ ఐ కెన్ డూ? ఎస్ సార్, మీరు మాత్రమే హెల్ప్ చేయగలరని తెలిసి ఇక్కడికి వచ్చాను. మీరు నాన్న ఫ్రెండ్, తప్పకుండా హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. విషయం ఏంటి? ఏం లేదు సార్, ఫారిన్ నుండి వచ్చాక మా కంపెనీ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ గురించి ఒక బ్యాంక్ని సంప్రదించాను. కానీ ఒకడు అడ్డుపడుతున్నాడు. వాడు నా కంపెనీ విషయంలోనే కాకుండా పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. వాడిని ఒక లంచం తీసుకునే కేసులో ఇరికించాలి. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? అది చాలా పెద్ద రిస్క్. మీరు తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు సార్. అలానే వదిలేస్తే వాడు మరింత రెచ్చిపోతాడు. నా మీద చేయి చేసుకున్న తర్వాత నేనేంటో వాడికి తెలియాలి కదా. ఆఫ్టర్ ఆల్ వాడొక బ్యాంక్ ఎంప్లాయీ. వాడికి అంత పొగరుంటే నాకెంత ఉండాలి సార్? బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నావు కదా, ఈ కేసు నిలబడదు. తేడా వస్తే నా ఉద్యోగం కూడా పోతుంది. అలాంటిదేం కాదు సార్. మీకు ప్రూఫ్స్ నేను క్రియేట్ చేస్తాను. ఈ కంప్లైంట్ గురించి ఎంతవరకైనా వెళ్తాను. నన్ను నమ్మండి సార్. కుదరదు అశ్విన్, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అర్థం చేసుకో. నేనెంత అవమానపడ్డానో వాడికి అంత అవమానం జరగాలి సార్. మీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. వాడు ఒక్క రోజైనా లాకప్లో ఉండాలి. సార్, ఆల్రెడీ మీ ఇంటికి పార్సిల్ వెళ్ళింది. డోంట్ వరీ సార్. సరే, నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను. అది జరిగింది. ఓ, అయితే హరిని లక్ష్మిని ఇద్దరిని టార్గెట్ చేశారన్నమాట. అలాగే అనుకో. ఒకటే దెబ్బకి 2 పిట్టలు. షిట్, అందరూ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకున్నానే. ఎవరో తలుపు కొడుతున్నారేంటి? త్రిపుర ఇంట్లో లేదు. ఇంకెవరున్నారు? సింధు, సింధు, ఏమైందిరా? ఎందుకలా పిలిచావు? పోలీసులు అక్క రూమ్ చెక్ చేయలేదు కదా, నువ్వెందుకు క్లీన్ చేయడానికి వెళ్తున్నావు? ఏమోరా, అన్నయ్య అలా అరెస్ట్ అయినప్పటి నుంచి నాకేం అర్థం కావట్లేదు. కాలేజ్కి వెళ్ళి ఏం చదువుతావు కానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. నోరు మూయిరా. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులకి ఏం చేయాలో తోచట్లేదు. ఈ మాత్రానికి తిడతావా?
అమ్మ లక్ష్మి, ఎలాగైనా సరే హరిని విడిపించాలమ్మా. నేను వాడిని అలా చూడలేకపోతున్నాను. కావాలంటే నేను ఆ అశ్విన్ కాళ్ళ మీద పడి వేడుకుంటానమ్మా. ఏదో ఒకటి చేసి వాడిని విడిపించేలా చూడు ప్లీజ్ లక్ష్మి. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య. ఆయనకేమీ కాదు. ఆయన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదే. మీరు ధైర్యంగా ఉండండి. ముందు మీరిలా రండి. వచ్చి అలా కూర్చోండి అత్తయ్య. రండి. ఏమైందన్నయ్య? కుంటున్నారేంటి? ఏం లేదమ్మా, బైక్ స్కిడ్ అయి పడిపోయాను. ఇంతకీ హరి గురించి మాట్లాడావా? పోలీసులు ఏమన్నారు? మాట్లాడాను. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే వదిలేస్తామన్నారు. అశ్విన్తో మాట్లాడాలన్నయ్య. ఆ వేస్ట్ పెళ్ళతో ఏం మాట్లాడతావమ్మా? ఏదైనా ఉంటే మనమే చూసుకుందాం. అతని విషయంలో ఇంత కోపంగా మాట్లాడుతున్నావేంటన్నయ్య? అశ్విన్ నీకు ముందే తెలుసా? నిజం చెప్పన్నయ్య, లోన్ గురించి కాకుండా పర్సనల్ గా మీ మధ్య గొడవలేమీ లేవు కదా? అలాంటిదేమీ లేదమ్మా, మా మధ్య గొడవలేముంటాయి? ఒకసారి నేను ఆయనతో మాట్లాడాలి. రండి వెళ్దాం. లక్ష్మి, నిజంగా చెప్తున్నాను లక్ష్మి, నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసండి. ఏం భయపడకండి. అసలు నేరస్తులెవరో నేను తెలుసుకుంటాను. కానీ నిజం తెలియాలంటే నా దగ్గర ఏ విషయం దాచకూడదు.